వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐటీఐ మీద ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను అండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందండి, షేర్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా అయితే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి అర్జెంట్ వేకెన్సీ అండి ఐటీఐ ఫ్రెషర్స్కి మెకానికల్ మిషన్ ఆపరేటర్స్ అనమాట. 40 వేకెన్సీ ఉన్నాయి. 40 ఫార్మా కంపెనీ, ఇది వచ్చేసరికి ఫార్మా కంపెనీ. ఫార్మా టేక్ హోమ్ వచ్చేసరికి మనకి 15,000 అయితే ఇస్తున్నారు. సో మనకి బెనిఫిట్స్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ కూడా మనకి కంపెనీలో ఉన్న సేపు అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మనకి లొకేషన్ వచ్చేసరికి మేడ్చల్ అనమాట. సో మన నెక్స్ట్ జాబ్ అప్డేట్ ఏంటి, సో అర్జెంట్ రిక్వైర్మెంట్ అండి స్నైడర్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో మనకి స్విచ్లు ఎంసీబీలు ఇవన్నీ ఉంటాయి కదండి, దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట ఇది. సో దీంట్లో మనకి ఎంఎస్టీ వేకెన్సీ అయితే ఉన్నాయి, ఎంఎస్టీ వేకెన్సీ ఉన్నాయి. సో టేక్ హోమ్ వచ్చేసరికి మనకి 23,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఎక్స్పీరియన్స్ డీజీ ట్రాన్స్ఫార్మర్స్, బ్రేకర్స్, హెచ్విఏసి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా, బీటెక్ ట్రిపుల్ అయితే ఉండాలి. దీంట్లో మనకి కంపెనీలో ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి లొకేషన్ గోగిలాపూర్ అండి. సో నెక్స్ట్ మన జాబ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి అపోలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనమాట. సో నీడ్ ఇమీడియట్లీ జూనియర్స్ ఐటీఐ డిప్లొమా బీటెక్ అనమాట. ఎలక్ట్రీషియన్స్ అయితే 2 ఉన్నాయి వేకెన్సీ, మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో టేక్ హోమ్ వచ్చేసరికి మనకి 20,000 నుంచి 21,000 ఉంటుంది. లొకేషన్ నానక్రామ్ కూడా కోకాపేట ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎంఎస్ ఆపరేటర్ అనమాట, మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో టేక్ హోమ్ వచ్చేసరికి మనకి 21,000 నానక్రామ్ కూడా లొకేషను. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్పెంటర్ జాబు. సో దీనికి వచ్చేసరికి మనకి 5 years అయితే మినిమం ఎక్స్పీరియన్స్ తడుతున్నారు. సో టేక్ హోమ్ వచ్చేసరికి మనకి 23,000 అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లొకేషన్ వచ్చేసరికి కోకాపేట అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పిన జాబ్స్ అన్ని నేను డైరెక్ట్గా మీకు హెచ్ఆర్ నెంబర్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు ఎవరికైనా డైరెక్ట్గా హెచ్ఆర్తో మాట్లాడుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉన్నాయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వీడియోలో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. సో చెక్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదే విధంగా లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.